ఏడుగుర్రాలపల్లి గ్రామంలో అఘాయిత్యానికి బలాత్కారానికి గురైనటువంటి దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని వారికి సహకారాలు అందజేయాలనేసి ధైర్యం చెప్పాలనేసి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గారు మేరుగ నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు శైలజనాథ్ గారు, ఉషశ్రీ చరణ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు, నేను, మా దళిత నాయకులు పెన్నోబ్లెస్ గారు, మా లక్కప్ప గారు, జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది బీసీ ఎస్సీ మైనారిటీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు పేరూరు గ్రామాన్ని సందర్శించాలని వెళ్ళడం జరిగింది. అయితే మేము అనుమతులు ఇవ్వటం లేదు, మీరు వెళ్ళడానికి లేదు అనేసి ఎక్కడికక్కడ పోలీసుల్ని పెట్టి వందలాదిగా వేలాదిగా తరలి వస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అందరినీ కూడా అడ్డుకుంటూ అదే క్రమంలో నాగార్జున గారిని ఆయన ఈరోజు ఉదయం గుంటూరు నుంచి రావడం జరిగింది. నాగార్జున గారిని అరెస్ట్ చేయాలి, శైలజనాథ్ గారిని అరెస్ట్ చేయాలి అని ప్రయత్నం చేయడము, ఉషశ్రీ చరణ్ గారిని పెనుగొండ వద్దని హైవేలోనే అరెస్ట్ చేయడం. మరి మేమందరం కూడా మద్దిల చెరువు గ్రామం దాటుతుండగా మద్దిల చెరువు గ్రామం వద్దకు వచ్చి పోలీసులు మమ్మల్ని అందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసి తీసుకొని రావడం, అనంతరం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఒక్కటే ఒక ప్రశ్నను అడగదలుచుకున్న ఈ సమాజాన్ని, అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించేటువంటి నైతిక హక్కు కూడా లేదా? ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా వీసాలు తీసుకోవాలనా? పాస్పోర్టులు ఉండాలనా? మరి ఇది ఎక్కడ రాజ్యాంగం అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈరోజు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ ఓట్లు వేస్తే గెలిచిన ఈ ప్రభుత్వము ఒక సంవత్సర కాలంలో ఎన్ని దౌర్జన్యాలు చేసింది, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని అక్రమ కేసులు, ఎన్ని దాడులు, ఇవన్నీ కూడా సభ్య సమాజం గమనిస్తూ ఉంది. మరి వీటన్నిటి మీద ప్రశ్నించాల్సిన నైతిక బాధ్యత రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉండగా మేము ఆ గ్రామాలకు వెళ్ళడం, ఆ గ్రామాలకు వెళ్ళకోకుండా రామగిరి మండలం పరిటాల సునీత సొంత మండలము, ఆ మండలంలోకి మమ్మల్ని అనుమతించకపోవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యం కూడా సిగ్గుపడేటువంటి విషయం. మరి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ సంఘటనలో ఈ రేప్ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, సామూహిక అత్యాచారం కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారి బంధువులను ఉసిగొలిపి వారికి కర్రలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, మరి తెలుగుదేశం పార్టీ స్థానిక మండల కన్వీనర్లు, పరిటాల బంధువులు అందరూ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని పేరూరు గ్రామంలో మేము రాకూడదనేసి మమ్మల్ని అడ్డుకునేదానికి వాళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసేటు రాళ్ల దాడులు, మా వాహనాల ధ్వంసం, మా పార్టీకి సంబంధించిన నాయకుల వాహనాల ధ్వంసం చేయడం, రాళ్ల దాడులు చేయడం, ఆ ప్రాంతంలో భయోత్పాదం సృష్టించడం. మరి పరిటాల సునీత స్వయంగా వారి బంధువులను పంపి, వారి పార్టీ కన్వీనర్లను పంపి, వారి పార్టీ నాయకుల్ని పంపి, వీరికి తోడు ఈ రేప్ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి వారి బంధువులను కూడా పంపి వారికి కర్రలిచ్చి, ఆయుధాలిచ్చి పంపడం చూస్తూ ఉంటే, మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి లింగమయ్య హత్య కూడా పరిటాల సునీత తమ్ముడు స్వయంగా ఆమె తమ్ముని కుమారులు చేయడం కూడా గమనిస్తా అంటే, ఈ ప్రాంతంలో గతంలో జరిగినటువంటి వందల హత్యలు కానీ, నేరాలు కానీ, ఘోరాలు కానీ, మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలు కానీ నేరుగా మీరు పరిటాల కుటుంబం స్పాన్సర్ చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. మరి ఆ ప్రాంతంలోకి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న జిల్లా పోలీస్ అధికార యంత్రాంగము ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్న రాష్ట్రానికి? ఎక్కడైతే నేరం జరుగుతుందో అక్కడ కట్టడి చేయడానికి వారికి భయం అనేది కల్పించి చట్టాన్ని ఉల్లంఘించడం, అది ఎవరికి చట్టం చుట్టం కాదు, చట్టాన్ని ఉల్లంఘించడం అనేది నేరం అనేసి కౌన్సిలింగ్లు ఇచ్చి కఠిన శిక్షలు వేయించి ఆ ప్రాంతాన్ని మార్చాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం, మీరు ఏ నేరాలు చేసినా మేము వెనకేసుకొని వస్తాము, ప్రతిపక్షాన్ని కూడా మిమ్మల్ని ప్రశ్నించనివ్వము, ప్రతిపక్ష నాయకుల్ని ఈ మండలంలోకి రానివ్వము అనేటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారే. 2014-19 మధ్యలో కూడా
ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలను ప్రశ్నించడానికి నేను వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పుడు 5 సంవత్సరాల పాటు నన్ను రామగిరి మండలంలోకి అనుమతించలే పోలీసులు. ఫలితము అనుభవించారు, దారుణంగా ఓడిపోయారు. మరి అదే ఈరోజు రిపీట్ అవుతా ఉంది. ఈరోజు సరే నేను స్థానికంగా పరిటాల సునీతకు రాజకీయ ప్రత్యర్థిగా నన్ను అనుమతించలేదనుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు, మాజీ మంత్రి శైలజానాథ్ గారు, బీసీ మహిళ మాజీ మంత్రి ఉషమ్మ గారు, గిరిజమ్మ గారు, మరి వీరందరినీ కూడా అనుమతించని పరిస్థితి ఏంటి? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ గారిని, డీజీపీ గారిని మేము ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. మరి ప్రజాస్వామ్యంలో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఈ సంవత్సర కాలం పాటు మీరు యథేచ్ఛగా లూటీలు చేశారు, దోపిడీలు చేశారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఇంత అన్యాయమైనటువంటి పరిస్థితి ఉందా అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. గవర్నర్ గారిని కలవాలనుకుంటున్నాం, అదేవిధంగా డీజీపీ గారిని కూడా కలవాలనుకుంటున్నాం. రాష్ట్ర పార్టీకి ఇప్పటికే నివేదించిన ఇటువంటి పరిస్థితి జరుగుతోంది ఇక్కడ అనేసి. కాబట్టి తప్పనిసరిగా బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే ఏంటంటే మరొకరికి అన్యాయం జరగకుండా చూడడమే, మరొక మహిళకు అటువంటి అన్యాయం జరగకుండా చూడడమే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడమే. అంటే అది కేవలం ఒక పోలీస్ యాక్షన్ వల్ల రాదు, ఒక రిఫర్మేషన్ వల్ల రావాలి. ఒక రిఫర్మేషన్ అంటే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇది తప్పు, ఆడబిడ్డ ఎవరి బిడ్డ అయినా ఆడబిడ్డే, ప్రతి ఒక్క ఆడబిడ్డను మన సొంత బిడ్డలా చూసుకోవాలనేటువంటి ఒక ఆలోచన విధానం అవలంబించాలి. మహిళ ఎమ్మెల్యేగా ఉండి పరిటాల సునీత ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇటువంటి నేరాల్ని ప్రోత్సహించడం నిజంగా చాలా దురదృష్టకరము. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. ఆ ప్రాంతంలో రామగిరి ప్రాంతంలో గత 12 నెలలుగా అనేక దుర్మార్గాలు జరిగాయి. వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే, వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గతంలో వారి బాధితులే. ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో బడగర్ల ఆంజనేయులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూడా గతంలో పరిటాల రవి ప్రైవేట్ సైన్యం ఆర్ఓసీలో వీళ్ళు దళ కమాండర్లుగాను దళ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే, పరిటాల రవి శత్రువుల్ని చంపిన వాళ్ళే. మరి బడవర్ల ఆంజనేయులు కొడుకు వేణు కూడా ఆర్ఓసీలో పనిచేసిన వాడే. పీపుల్స్ వార్ ఆర్ఓసీ అనే పేరుతో స్ప్లింటర్ గ్రూప్ ఏదైతే పరిటాల రవి ప్రైవేట్ సైన్యం ఉందో అందులో పనిచేసిన వాడే. వారిని ఉపయోగించుకున్నారు పరిటాల రవి తమ శత్రువుల్ని చంపించడానికి. కానీ ఎప్పుడైతే వారు ఎదురు తిరిగినారో బోయ తిరుపాలు కావచ్చు, అదేవిధంగా బడగొర్ల వేణు కావచ్చు, వీళ్ళందరినీ పరిటాల రవి ఎన్కౌంటర్ చేయించాడు. కానీ వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి, మళ్ళీ పరిటాల రవి కుటుంబం కింద దాస్యం చేస్తూ ఉన్నారు. బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఆ గ్రామం మీద గుత్తాధిపత్యం ఇచ్చేసి మాకు ఓట్లు వేయిస్తే చాలు, ఎవరిని ఓటు హక్కు వినియోగించుకోకుండా రిగ్గింగ్ చేసి మాకు ఓటు వేయిస్తే చాలు అనేసి ఆ గ్రామాన్ని వారికి అప్పచెప్పడం, ఆ గ్రామంలో వారు యథేచ్ఛగా ఏమైనా చేసుకోవచ్చునేటువంటి సంకేతాలు ఇవ్వడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వ్యవస్థ మారాలంటే ఫ్యాక్షనిజం అనేది రూపుమాపేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులకు టికెట్లు ఇవ్వకూడదు అనేసి ఏదైతే చర్యలు తీసుకున్నారో అటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ మారదని తెలియజేస్తాం.